రవితేజ. నీ ఒపీనియన్ అన్న, ఇట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ ఫర్ రవితేజ. ఓకే, సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగున్నది. ఓకే ఓకే, జొన్నలగడ్డ ఎంట్రీ బాగుంది, మాత్రం బాగా అనిపించింది అన్న. బ్రేక్ ఫర్ రవితేజ. ఓకే ఎలా అనిపించింది మూవీ? ఏం లేదన్న అసలు. రేడ్ రీమేక్ అంటే రేడ్ రీమేక్ అన్నారు కాబట్టి రేడ్ సీన్లు తప్ప మిగతా స్టోరీ అంతా కంప్లీట్ చేంజ్ చేసాడు. ఇప్పుడు స్ట్రేట్ సినిమా తీయడమే ఈజీ, రీమేక్ కష్టం అన్నాడు కదా, రీమేక్ చెడదపలే అన్న. అంటే రేడ్ మూవీ నేను చూశాను, నాకు రేడ్ కంటే ఈ మూవీ నచ్చింది ఫ్రాంక్గా చెప్పాలంటే. అంటే రేడ్ ఏంటంటే కంప్లీట్ ఒక ఓన్లీ కోర్ ఆఫ్ ది స్టోరీ మీద ఉంటుంది రేడ్ అనే మూవీ. బట్ ఇదేంటంటే మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడము, జగపత్ బాబు దగ్గర ఫైట్స్ పెట్టడం కానీ, డైలాగ్స్ డెలివరీస్ కానీ రేడ్ కంటే ఇంపాక్ట్ బాగుంటుంది. బట్ డిసప్పాయింట్ ఎక్కడ అవుతామంటే నాన్ సింక్ సాంగ్స్ అన్న. సాంగ్స్ బాగున్నాయి కానీ ప్లేస్మెంట్ మాత్రం దరిద్రంగా ఉంది అసలు. మంచి సీనియర్ ఐడియాల చోట అక్కడ అండ్ క్రింజ్ కామెడీ, ఆ చెమ్మక్ చంద్ర క్యారెక్టర్ లేపే సగం సినిమా దరిద్రం వదులుతూ అనిపించింది అన్న నాకు. చెమ్మక్ చంద్ర అయితే క్రింజ్ కామెడీ అసలు. చెప్పుకోవడానికి హైలైట్స్ ఏం లేవా? జొన్నలగడ్డ ఎంట్రీ అన్న సెకండ్ హాఫ్లో ఉన్న 2 నిమిషాలు మాత్రం ఒక తెలియని హై ఇస్తాడన్న మనకి. అండ్ ఇంకా రవితేజ గారి ఎనర్జీ అరౌండ్ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటాయన్న. అండ్ సెకండ్ హాఫ్ సిద్ధు జొన్నలగడ్డ. ఫస్ట్ హాఫ్ అయితే సేమ్ మిరపకాయ లవ్ ట్రాక్. ముక్కలో చెప్పు సినిమా ఎలా ఉంది? మిస్టర్ రాడే అన్న. రీచ్ కాలేదా? లేదు. హరిశంకర్కి ఏం చెప్తావు? ఆయన నేను చెప్పలేను కానీ బట్ ఆయన నుంచి ఆయన కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన ఇష్టం, వినరు ఎవ్వరు వినరన్న అసలు. నేనైతే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే రీమేక్ మూవీలు తీయడంలో హరిశంకర్ బాగా హ్యాండిల్ చేస్తారు. మన గబ్బర్ సింగ్ రీమేక్ బాగా హ్యాండిల్ చేస్తారు. గద్దలకొండ గణేష్ కానీ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారన్న. ఏ సినిమా అయినా ఎక్స్పెక్టేషన్స్ తోటి హిట్ అవ్వాలనుకుంటారు కదా, డిసప్పాయింట్ అయితే అవుతారు.